అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఏం బంటి, ఏం సంగతి? ఏం లేదు నరసక్క, మొన్న మనము పింకీ క్యారెక్టర్ని మార్చితే ఎవ్వరికి నచ్చలేదు. అందరూ మాకు ఓల్డ్ పింకీయే కావాలి, ఈ పింకీ వద్దు అని అన్నారు. చూసినవా బంటి, నీకు నేను నచ్చుతలేను గాని అందరికీ మన ఇద్దరి జోడే సూపర్ ఉందని అంటుర్రు. దోస్తులు, అయితే మీరు మాకు ఓల్డ్ పింకీయే కావాలి, ఈ పింకీని చూస్తే అంత ఫీలింగ్ అనిపిస్తలేదు అని అన్నారు. సో మీకోసం మళ్ళీ మేము ఓల్డ్ పింకీనే పెట్టాలని అనుకుంటున్నాం. అయితే కొంతమంది ఏమంటారంటే డ్రెస్సులు మార్చుర్రి అని అంటుర్రు. కానీ డ్రెస్సులు మార్చితే అంత లుక్ ఉండదండి, అది ఎట్లనో చూపిస్తాం, ఒకసారి మీరు చూడుర్రి. ఇప్పుడు పింకీ ఇట్లున్నది. ఇప్పుడు మేము బయట నుండి ఒక డ్రెస్ అట్లా డౌన్లోడ్ చేసి మీకు వేస్తాం, ఒకసారి చూడండి ఎట్లుంటుందో. చూడుర్రి, ఇప్పుడు వేసినాం కదా, ఎత్తే ఈ చేతులు కనబడి చేతులు పైకి లేపాలి. ఇట్లా డ్రెస్ సెట్ చేసుడు, మళ్ళీ వీళ్ళని కదిలిచ్చుడు నడిపించుడు అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడన్నా బాగా అర్జెంట్ ఉంటే లేదన్నా ఫంక్షన్స్ ఉంటే మాత్రమే డ్రెస్సులు చేంజ్ చేపిస్తాముల్లా, ఏమనుకోకుర్రి. ఓ బంటి, పింకిని ఎట్లా ఉత్తమెచ్చుతావు చెప్పు నువ్వు. ఓ నరసవ్వా, నేను ఎట్లున్నా మెచ్చగా నాగు నువ్వు ఎట్లా మెచ్చవో ఏం చేస్తావో మేము కూడా చూస్తాం గానీ, అయితే బంటికి కూడా డ్రెస్ మార్చుర్రి అని అంటుర్రు. ఆ డ్రెస్ బంటికి అయితే వేరే డ్రెస్సులు వచ్చి ఈయన సెట్ చేస్తే అస్సలు సెట్ కావుల్లా. సో ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉంటాడు, ఏమనుకోకుర్రి. ఇక లేట్ ఎందుకు దోస్తులు, ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది, చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ దోస్తులు, మన వీడియో చూసుకుంటా లైక్ కొట్టు మర్చిపోకుర్రి. బాగా లైకులు వస్తానన్నా మా బంటి నా లవ్ ఒప్పుకుంటాడు కావచ్చు. అంతేనా పింకీ? అయితే లైకులు మంచిగా రావాలని మన సబ్స్క్రైబర్స్ అడుగు నువ్వు. ప్లీజ్ దోస్తులు, బంటి నా లవ్ ఒప్పుకోవాలంటే మీరు మంచిగా లైకులు కొట్టుర్రి, ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. బంటి, శ్రీనేమన్నా చెప్పిండా? నాకేం చెప్పలేదు జున్ను, ఏమైంది? మెసేజ్ చేస్తే మెసేజ్ కి రిప్లై ఇస్తలేడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు బంటి. అవునా? ఆడంత తిక్కలోడే ఉండడు, ఆడు మంచి మాటకే మంచోడు, ఏమన్నా అయితే ఒగ్గిసొంటేషాలు ఎత్తాడు. కాదు బంటి, నాతో ఎట్లా మాట్లాడాలి శ్రీను అసలు? ఏమో ఇక నేనేం చేయాలి, నేను చెప్పు తినడు వాడు. కాలేజీకి వస్తున్నావా నువ్వు ఈరోజు? వస్తాన్నా. అబ్బా ప్లీజ్, అక్కడికి పోయినాక నన్ను జున్నుతోటి మాట్లాడు, ఏడుస్తుంది అని చెప్పవా? నువ్వెప్పుడు ఏడిచినావు? అయ్యో బంటి, అట్లా చెప్పరాదు, నువ్వు కొంచెం అన్న కవర్ చేయవు. చెప్తది. ఉన్నాడా మీ బావ పోయిందా? ఉన్నాడు, వాడు పోతలేడు. వాడు ఉంటేనేమో వీనికి కోపం వస్తుంది. ఏందన్నట్టు అసలు? ఎందుకు వచ్చిండాడు పీకు మనక? నేను బొమ్మంటే మా వాళ్ళు ఊకుంటారా బంటి, అందుకే నేను సపడేకుంటున్నా. నువ్వు ఏం చేస్తున్నావు? అబ్బో, మెల్ల కన్నోడు వచ్చిండు కదా. ఏం లేదు బావా, ఇక కాలేజీకి పోతా అని రెడీ అయిన టైం అవుతుంది, పోవాలి. అవునా, నాకు కూడా ఇంటికాడ బోర్ కొడుతుంది జున్ను, నీతోటి రావాలా కాలేజ్కి? ఓరు వారి, నువ్వు అత్తేవాడు చంపుతాడు నిన్ను. అద్దు, నువ్వు వచ్చి ఏం చేస్తావు అక్కడ? నిన్ను రానియరు కదా లోపటికి. నేను బయట ఉంటా జున్ను, కాలేజ్ అయిపోయినాక ఇద్దరం వద్దాం మళ్ళా ఇంటికి. అబ్బో, ఆ సీన్ గాడు ఇక ఏం లేదు, ఇద్దరు నుతుకుతాడా అన్నే. అద్దు, నేను వచ్చినాక ఇట్లా ఎటన్నా పోదాం గాని ఇప్పుడు అద్దు బావా. అవునా, సరే సరే మరి తొందరరా కాలేజ్కి వెళ్ళి. తొందరనే వస్తా. ఏడి బంటి ఇంకా రాకపాయే శ్రీను? ఏమో అత్తడు గాని. హాయ్ జున్ను, హాయ్ బంటి. అబ్బో, రానంటివి కదా కాలేజీకి, ఎందుకు వస్తున్నావు? నీకోసమే బంటి, ఇక నువ్వు మొన్న వచ్చి ఫీల్ అయినావు కదా, అందుకే వస్తున్నా. అవునానే, ఎందుకు ఏమైందే? ఏం కాలేదు గట్నే అంటది. జున్ను, నేను 2-3 రోజులు కాలేజ్కి రాలేదు కదనే, ఇక బంటికి పిచ్చిలేసినట్టున్నది. మా ఇంటికి వచ్చిండు, వచ్చి ఎందుకు వస్తలేవు కాలేజ్కి అని అడిగిండే జున్ను. అవునా బంటి, నీ పొలంలో మొలకలు వచ్చినట్టున్నాయి కదా? ఊకో జున్ను, నువ్వు భలే మాట్లాడతావు. ఎందుకు వస్తలేదని అట్లా పోయి అడిగిన గంతే. నీ పొలంలో మొలకలు ఎండిపోయేటట్టున్నాయి, నువ్వు చూసుకో ఫస్ట్. అట్లేం జరగదు గాని ఏదో లొల్లిలు వస్తాంటాయి పోతాంటాయి. ఏమైందే శ్రీనికు నీకు ఇంకా లొల్లి తక్కువైతలేదు, మాట్లాడుకుంటలేరా అనే? మాట్లాడుకుంటలేమే, అస్సలు మాట్లాడతలేడు మెంటలోడు. హీరో వచ్చిన వారా? ఏమైందిరా ఇవాళ లేట్ అయింది? ఏం లేదురా. జున్ను, నేను మ్యాచింగ్ డ్రెస్సులు ఇవ్వాలా? ఓర్ వారి, నువ్వు నీకేమని చెప్పినా ఆ ముచ్చట్లు తీయకని చెప్పినా మళ్ళీ అదే మాట్లాడతావు. అయ్యో శ్రీను, ఇంకా జున్ను మీద కోపం పోలేదా?
ప్లీజ్ పింకీ, నాకు ఎవ్వల గురించి నా దగ్గర తీయకుర్రి ప్లీజ్. ఓ బంటి మాట్లాడమని చెప్పు బంటి. వాడు ఎంత కోపంగా మాట్లాడుతుండు, వానికి ఏం చెప్పాలి నేను? ఓ బంటి, గటు మూతిలో మూతి ఏం పెట్టినవు? గిటు పెట్టు నా దిక్కు. ఏంది మూతిలో మూతి పెట్టినా? నీ మూతిలో పెట్టాలి ఇప్పుడు నేను మూతి? అవును, నా మూతిలో పెట్టకపోతే ఎవల మూతిలో పెడతావు మరి? ఓస్ని, నీకు కొంచెం అన్న సిగ్గు లేకపాయే. ఇయ్యాల మన ఇద్దరం బయటకు పోదాం బంటి, నీతోటి మస్తు మాట్లాడాలని ఉన్నది. అరే బంటి, బస్ వస్తుందిరా. ఓకేనా బంటి, చెప్పు. సక్క బస్ ఎక్కు, లేకపోతే సక్క మీ ఇంటికి పో. ఇసొంటి కథలు పడకు. ఆగు శ్రీను, నేను నీతోటి మాట్లాడాలి. ఏంటిది నువ్వు నాతోటి మాట్లాడేది? నా చెయ్యిసి పెట్టు ఫస్ట్. అబ్బా, మళ్ళా శురువైందిరా ఇల్లది. అరే చెప్తినవా మెంటలోనివా లేకపోతే ఏంది? నేనేమో చేసినట్టు బాగా చెప్తున్నావు, అస్సలు మాట్లాడతలేవు. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు మెసేజ్ పెట్టాలి? ఓ బంటి, ఏ గడలోల్లి చూడవ్వా నువ్వు. కే బంటి, ఓ బంటి, ఓ బంటి, ఇదే పరా నీది? అరే నేను ఇంటికి పోతే ఇక సప్పుడేక కాలేజ్కి రానిగా, అప్పుడైతే నువ్వు ఉంటావు, సెట్ అవుతావు. ఓ రాకు, నాకేంది, నీకే చదువు రాదు. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు నాకు ఏ రోజైతే నువ్వు మీ బావ వచ్చిందని చెప్పలేదో నాకు ఆ రోజే అర్థమైపోయింది ఏదో కథ ఉందని. అంతోటి కథ ఉంటే నీతోటి ఎందుకు నేను ఉంటారా? చిన్నప్పటి నుండి మనిద్దరం ఉండి మళ్ళీ నువ్వు వచ్చిన వాళ్ళందరికీ నాకు ఎఫేర్ పెడుతున్నావు, గదేనారా నువ్వు? ఏ పో, నువ్వు నాతోటి మాట్లాడకు జున్నుగా, అంతే. అంతేనా? ఇప్పుడు నీకు నాకు బ్రేకప్ చెప్పు. నాకు అవన్నీ ఏం తెలియదు, నాతోటి మాట్లాడకు అంతే. నువ్వు ఈ బావతోటే పో, నీ బావతోటే ఉండు, ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. ఏ శ్రీను, ఊకుంటున్న కొద్దీ ఎక్కువ మాట్లాడక చెప్తున్నా. నేను వచ్చి మీ అమ్మతో మాట్లాడాల్సి వస్తుంది, మరి మీ డాడీకి మీ మమ్మీకి చెప్తున్నా. చెప్పుకో, నాకేం భయమా? ఓర్వారి, మీ ముచ్చట మీ అవ్వ అయ్యలకి ఎందుకురా పోవుడు? నీ అక్క గింత అంత దానికే గంత రేసు ముఖం పెట్టుకుని వరుతున్నావేమ్రా నువ్వు? నీకు తెలియదురా, నువ్వు సప్పుడేకుండు. ఓ బంటి, వాళ్ళు ఏదన్నా వేసుకొని నువ్విట్రా. నేను ఎవ్వరితో మాట్లాడినా ఇది ఓ బంటి అని ఇది అంటది. ఏం చేయాలి నేను? పారా బంటి సక్కగా నువ్వు. నేను చూస్తాను పా. ఏం పోదాం బంటి క్లాసులకు? ఇది ఒక్క సంవత్సరం అయితే ఒడ్డుకు ఏరుతాం మనం. చక్కగా ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు. ఎందుకు అవ్వా ఇట్లా చేస్తారు మీరు? శ్రీను, నువ్వు నాతో మాట్లాడతావా? నేను ఇంటికి వెళ్ళిపోవాలా గంతే. ఓ అవ్వా, బస్ స్టాండ్ నుండే పోతే అయిపోవు కదా, గీడికొచ్చి మళ్ళా నీ ఇంటికి పోవాలా అంటావు? చెప్పు, మాట్లాడతావా పోవాలా? నువ్వు మాట్లాడా, నాకు అవసరం లేదు. నువ్వేనన్నావో ఎవరితోటన్నా ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. ఎందుకు ఇట్లా చేస్తాను ఎప్పుడా? నేను ఏం చేసినా? నేను ఏం చేయక ముందే నువ్వు ఇట్లా అనబడితివి. నేను ఆయన మర్చిపోయిన ఆయన వచ్చిన విషయం. గవర్నమెంటలోడా ఎందుకు ఏడిపిస్తున్నావురా? సార్ ఇట్లా చూస్తే మళ్ళా ర్యాగింగ్ చేసి రా అంటారు. ఏ ఊకే ఏ జున్ను, ఎందుకు ఎడుతున్నావు చెప్పు? చూడే, మరి నేనేం కూడా చేయలేదు. చేయక ముందే నాతో మాట్లాడు బంద్ చేసిండు, మెసేజ్ చేస్తలేడు. నాకు ఎంత పిచ్చిలేవాలో చెప్పు. ఏ ఈ మొగోళ్ళంతా గంతేనే. ఓ అవ్వా, మొగోళ్ళంతా అంటావు, నేనేమన్నా ఎత్తానన్నా ఏంది? నువ్వు ఒక సీన్గానే అను, మొగోళ్ళని అందరినీ కలిపి అనకు. నువ్వు మంచోని బంటి, నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావని నాకు తెలుసు, అందుకే నేను నీ ఎంబడ పడతానా. అవ్వా, ఇది రామాయణం మొదలు పెడుతుందేమన్నా అంటే. ఊరు వారి మాట్లాడరా, ఏడవకని చెప్పురా. ఏ పారా, నువ్వు సక్క లోపటికి. ఓ బంటి ఆగు, పోతుర్రా. నువ్వు జున్ను తీసుకొని రా, మేము పోతున్నాం. చూసినవా, నేను ఏడుస్తా అంటే కూడా పట్టించుకుంటలేడు. ఇన్ని రోజులు ఎట్లున్నాడు, ఇప్పుడేమో నేను ఏడ్చినా కూడా నాకు అన్నిళ్ళకు వాల్యూ ఇవ్వకుండా వెళ్ళిపోతుండు. పింకి, నేను ఏం చేయాలి చెప్పే? ఈ లవ్ పాడుగా, నువ్వు భలే లవ్ చేసుకున్నాక గివన్నీ కథలు ఎందుకు వాడు? ఇంట్లో ఒప్పించుకుంటారు, అన్ని చేసుకుంటారు, మళ్ళా గిట్ల ఎందుకు ఎత్తాడు శ్రీనివాసలు? ఇక నేను వాళ్ళతోటి మాట్లాడతానే, ఇలా పోతా వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మకు వాళ్ళ డాడీకి చెప్పుతా. సరే చెప్పుదు గాని పావే, లోపలికి పోదాం. నేను రానే, నేను పోతున్నా, నేను ఇంటికే పోతా. అరే ఇక్కడి దాకా వచ్చినాక పోతే మళ్ళీ మీ వాళ్ళకి అనుమానం రాదానే? ఏ కడుపు నొచ్చిందో కాలు నొచ్చిందో అని చెప్తేనే నాకు కాలేజీలో కూర్చునే ఇంట్రెస్ట్ లేదు. పోతున్నా, బాయ్ చెప్పు నువ్వు వాళ్ళు అడిగితే. అరే ఆగే జున్ను, ప్లీజ్, నేను పోతున్నా, నా మనసేం బాగాలేదు. అయ్యో ఇది వాయే, ఈ శ్రీను గిట్లెందుకు ఎత్తాండు అసలు? అట్టిగా జున్ను పోయే ఏడ్చుకుంటా. శ్రీను ఎందుకు ఎప్పు నువ్వు ఇట్లా ఎత్తున్నావు? నీకేం తెలియదు పింకీ, ఆగు. కాదు పాపం, దాని గురించి అన్ని తెలిసి కూడా ఏదో అలా బాగా వచ్చిండని నీకు ఎప్పకపోతే నువ్వు గింతగనం చెయ్యాలా? ఈ బద్మాషోనికి బాగున్నది, తిన్నదేడ అరుగుతలేదు. అరే నీ చెంపలు పలుగుతాయిరా.
ఈ దౌడల దగ్గర కొత్తుతాగా పిల్లని గంతగానే వేడిపిత్తివి పాయే. పోనీ తీరా ఇట్లా చేస్తానన్నా ఇంకోసారి భయం ఉంటది. ఏం భయం నీ బోందా భయం. సరే ఇక పోదాం పారింటికి. బంటి మనం ఎటన్నా పోదాం, కాసేపు అయినాక ఇంటికి పోదాం. నో బేబీ, చక్కగా ఇంటికి నడవాలి మీరు. అబ్బో బంటి, నన్ను బేబీ అన్నవా? ఓర్రి అవ్వా, మాట స్లిప్ అయ్యేదన్నా కూడా నువ్వు అదే పిత్తు పట్టుకుంటావు. ఓ బంటి, పిత్తును పట్టుకుంటే దొరుకుతుందా అది? హే ఊకో నువ్వు ఓటి. అరే రారా, నేను పోతున్నా. అత్తనం సీరియస్ గా చెప్పు బంటి, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే. నేను మా ఊళ్ళకి చెప్పిన ఇయ్యాల అత్తరాగు, ఇయ్యాల మీ ఇంటికి పంపించి మీ అమ్మతో మాట్లాడమంటిగా. నువ్వు ఇట్లయితే సెట్ అవుతలేవు. ఓ అవ్వా, గా పని మాత్రం చేయకు. చేస్తా నేను, ఇక అట్లా చేస్తేనే నువ్వు సెట్ అవుతావు. ఏ ఊకో పింకి, మరి నన్ను లవ్ చేయొచ్చు కదా. పాపా ఓ అడు పిలుస్తాడు పా. నేనంటే ఇష్టం లేదే, నేను మొన్న కాలేజ్కి రాకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి అడిగినావా? ఏదో ఉంది కానీ నువ్వు ఆలోచిస్తున్నావు చెప్పడానికి. ఆలోచన లేదు ఏం లేదు కానీ పా, నువ్వైతవా? అయితే దోస్తులు, ఇట్లా జున్నుకు కోపం వచ్చి ఒక 3 రోజుల దాకా కాలేజ్కి రాదు. ఈ 3 రోజుల తర్వాత ఏమైతుందో చూద్దాం. అరే జున్నేంద్ర కాలేజ్కి వస్తలేదు. ఏమోరా, నాకేమెరక. ఫోన్ చేయకపోయినావు. చేస్తే స్విచ్ ఆఫ్ వస్తాంద్రా. మొన్న కాలేజ్ కాడ ఏడిచినప్పుడు నేను పట్టించుకోలేదు కదా, అట్లా గిట్ల కోపం పెట్టుకుందా ఏంది? ఏమో నాకేం తెలుసురా. అరే వాళ్ళు ఇంటికి పోదామనంటే ఆడెవడో ఉన్నాడు అనబడుతుంది. ఇంటికి పోతే మళ్ళీ వేరే కథ అవుతుంది, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు అంటారు. మరి గాన రారా? ఏం చేద్దాం రా బంటి మరి? ఏమో ఏం చేద్దామంటే నేనేం చెప్పాలరా? ఏం సంగతి? ఏం లేదా అన్న, అట్టుగానే వచ్చినాం. నీ అవ్వ గద్ద అయితే సూపర్ కట్టించిన వేడా. ఇక మీ అసొంటోళ్ళు కూసుంటారని కట్టించిన. మంచి పని చేసినవే. గాడైనారా అలా బావని పట్టుకొని వచ్చిందేంద్ర షాప్కు. ఏమో నాకేమెరక. ఏం కావాలి జున్ను? ఇడ్లీ రవ్వనట్టు ఉందా? అయ్యో నిన్ననే అయిపోయింది జున్ను, ఇంకా రాలేదు. వస్తుంది కావచ్చు ఇవాళ సాయంత్రం గిట్లా. అవునా, సరే సరేరే. జున్ను థమ్స్అప్ ఉందో అడుగు, చెరొకటి తీసుకో. అరే ఇవన్నీ గుడ్లన్నీ వీక్తారా నేను? ఊర్వారి నువ్వు ఆగురాడ ఏలుల్లి ఏకరా. ఉన్నాయి, ఇస్తా ఉండుర్రి. ఆడ ఫ్రిడ్జ్ లో పెట్టినా తీసుకొస్తా. సరే తొందరరా మరి. తొందరనే వస్తా. వాళ్ళు ఇల్లు ఎక్కడ దగ్గరనేనా? దగ్గరనే తీసుకొస్తాడు తొందరనే. ఏం బంటి ఇక్కడేం చేస్తావు? ఏం లేదు, అట్టిగానే ఉన్నాయిడా. శ్రీనుకు కాలుతుంది కావచ్చు, కాలని ఇట్లనే. నేను ఏందో అనుకున్నాడు, పిచ్చి దానిలో ఎక్కేడితే పట్టించుకోకుండా వేయండు. అరే జున్ను నీటి విలువరా. ఏ ఊకోరా. అరే నువ్వు విలువరా ఫస్ట్. జున్ను ఇగరా. చెప్పు బంటి. ఏం లేదా, ఓ శ్రీని పిలుస్తాడు. ఏంటిదాట, ఆయనకేం కావాలట? ఏం కాదు, నీతోటి మాట్లాడాలి. ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఆ ఫోన్ లేదు ఏది లేదు, నాకు ఫోన్ చేయకు. ఏ పిచ్చా అనే దవడలు దగ్గర కొత్తతో చెప్తున్నా, గుగ్గు తెల్లకుంటా మళ్ళా. నాకు కూడా వత్తచ్చు. ఇద్దరు ఒత్తుకోరే సప్పుడకి ఏ బాధ ఉండదు. నువ్వు ఫస్ట్ చెట్టు కాడికి రా, నేను నీతో మాట్లాడాలి. నేను రాను, మా బావున్నాడు. మళ్ళా బాబా అంటావు, పండ్లు రాలుతాయి. ఏమైంది జున్ను? అక్క నువ్వు రా, ఇప్పుడు చెప్తున్నా నేను. ఏం లేదు బావా, అటే పోదాంపా. ఇల్లు అటే ఉన్నది, తీసుకొని అటే పోదాంపా. సరేదా అక్కగా రా చెప్తున్నా. నేను రాను. రాకపోతే ఇక నన్ను చూడో చెప్తున్నా. ఏట్రా ఊరిసి పెట్టిపోతావురా? ఊరు కాదురా, చచ్చిపోతిగా. మా చచ్చిపోయినవుతి. గిందికే ప్రేమలు గీమలు అత్త అంటున్నారు. ఏ నీకేం తెలియదు, ఆగురా నువ్వు ఓటి. అత్తవా షెట్ కిందికి? నేను ఏ కిందికి రానురా, నువ్వురా, నాకు పని ఉన్నది, మా అమ్మ తిడుతుంది. సరే మంచిది పో. ఇళ్ళల్లో లేందో ఇళ్ళ కథ ఏందో. ఓరు పోడా, ఏడవైనవరా నీకోసం ఏడలేంకులాడల్లా నేను. అయ్యో ఎందుకే అమ్మా, ఇంటికే వస్తాను కదా. ఏడ ఇంటికి వస్తున్నావు, ఏడ మునిగినావు ఇప్పటిదాకా? నేనేడ మునిగిన్నేగా షాప్ కాడున్ననే ఇవ్వరాకా. షాప్ కాడ డబ్బలన్నీ ఊడ్చుకుంటుంటున్నావురా? నా గంత కర్మేం వచ్చిందే. మరిగా అన్నం తిన్నావా? గీ టైం అవుతుంది, నడు అన్నం తిందుపా. సరే పాయిగా. అబ్బో గిదత్తంది. ఆంటీ బాగున్నారా? మంచిగా ఉన్నాం తల్లి. ఏమైంది మధ్యలో కనబడతలేవు కదా? ఏం లేదా ఆంటీ, ఇక కాలేజీకి వచ్చుడు ఇంటికాడనే ఉండు అవుతుంది. ఆ బంటి మంచిగా చదువుతాండా? మంచిగానే చదువుతాండా ఆంటీ. అదే మరేమైనా కథలు పడతాండా? ఇక పడతాడు, పడే జనాయే. ఓసి బిత్తిరిదానా, నేనేం పడుతున్నానే. ఏం కథలు పడుతున్నావురా బంటిగా? నేనేం పడతానే అమ్మా, అన్ని గట్టినే అంటది, ఊక నా మీద ఉట్టిత్తది అన్ని. తిన్నావా పింకీ? తిన్నా ఆంటీ. ఎటు పోతున్నావు మరి?
నేను మీ ఇంటికి వచ్చిన బంటి కోసం. అరే రామా. అవునా, ఏం పని? ఏం లేదా ఆంటీ, నా బుక్ ఒకటి బంటికి ఇచ్చిన, అయితే అది కావాలి, అందుకే వచ్చిన. అవునా, సరే సరే పారి మరి తీసుకొని పోదుపా. సరే ఆంటీ. ఓ బిత్తిరిపోరి ఆగు. ఏంది? నేను నీ బుక్ ఎప్పుడు తీసుకున్నా, నువ్వు నా గురించి ఎందుకు వచ్చినావు? అసలు ఏమనుకుంటాను? మా అమ్మ అంటే గింత భయం లేదు ఏంది నీకు? నాకేం భయం బంటి, కాబోయే మా అత్తమ్మనేనాయే. అత్తమ్మకు నేనెందుకు భయపడతా? ఊరిని ఇప్పుడే వరుసలు కలుపుతానవా? ఎప్పటికైనా కలపాల్సిందే కదా. అసలు ఎందుకు వచ్చినావు చెప్పు. నిన్ను చూడబుద్ధి అయింది, నీతోటి మాట్లాడింది ఉండబుద్ధి అయితే లేదు బంటి. సప్పుడేక మనం మెసేజ్ చేసుకుందాం. నేను మెసేజ్ చేస్తేనేమో నువ్వు రిప్లై ఇచ్చి పాడైతలేవు. ఎందుకు వాట్సాప్ క్రియేట్ చేసుకోరాదు? నీకేమో వాట్సాప్ లేదాయే. నార్మల్ మెసేజ్ పెడితేనేమో చూస్తలేపోతివి. ఓ అవ్వా, కాలేజీలోనే నీతోటి ఉరడానికి సచ్చుడైతాంది, ఇంకా మెసేజ్లలో కూడా ఉర్రాలా? నువ్వేం చేసినా నాతోటే వెయ్యాలే బంటి. ఇప్పటికీ ఇన్ని రోజులు అవుతుంది నేను నీ ఎంబడినే పడుతున్నా. నీకేమో అర్థమై పాడైతలేదు. ఇంకో 4-5 నెలలు అయితే కాలేజ్ అయిపోతుంది. ఇక తర్వాత మన పెళ్ళి చేసుకొని మంచిగా పిల్లల్ని కందాం. ఓర్ని అవ్వ, అసలుకే లేదంటే సిసలకి మొదలు పెట్టబడుతీవి నువ్వు. పెళ్ళేంది, పిల్లలేంది, కథ ఏంది? ఫస్ట్ జాబ్ రావాలన్నదేమన్నా ఉందా? ఊకే పెళ్ళి పిల్లలే అనబడుతీవి. నేనంటే ఇష్టమే కదా నీకు. ఇక మా వాళ్ళను అడుగుదాం, మా వాళ్ళని అడిగినాక తర్వాత ముచ్చట, నాకు జాబ్ వచ్చినాక. కానీ ఇప్పుడు ఏం దియ్యకు నువ్వు. ఈ ఎడ్డోనివా పిసోనివిరా నువ్వు. ఒక్కొక్కళ్ళు 2-3 మెయింటైన్ చేస్తారు, నీకేమో ఒక్కదాన్ని మెయింటైన్ చేయ సాతన కాదాయే. చేస్తారు లాస్ట్కు జైల్లో పోయి పడతారు. ఏందనుకుంటానో నువ్వు? నాకు గసొంటి అవసరం లేదు. అందుకే నన్ను ప్రేమించు, మనం పెళ్ళి చేసుకుందాం, సంసారం చేద్దాం, హ్యాపీగా ఉందాం. నాకు ఆకలి అవుతుంది, నేను ఫస్ట్ తినాలి. ఈ సోదాన్ని తినలేను ఇప్పుడు నేను. వినాలే, నువ్వు వినకపోతే ఎవరింటారు? పో మీ ఇంటికి అయితే పోను మీ ఇంటికి అత్త. మీ ఇంట్లో అత్తమ్మతోటి ముచ్చట పెట్టుకుంటా, కాసేపు నేను చూసుకుంటా ఉండిపోతా. అబ్బో, నువ్వేం ఆడదా నువ్వు? మరి నువ్వేం మొగోని ఉన్నావు? ఓ పోసావా, ఏం చేస్తాను? ఏం లేదు మల్లయ్య, ఏమైందుకు ఇట్లా వచ్చినావు? నీతోటో పని పడ్డది వచ్చినా. ఏం పని? నాతోటేం పని నీకు? నన్ను చూడబుద్ధి వచ్చినవా? నీది ఎట్లా మాట్లాడుతుంది? ఏం లేదు గాని నీకు జాంకాయలు ఉన్నాయట కదా, ఒక 2 ఇయ్యరాదు తింటా. ఓ మల్లయ్య, నీకెందుకు ఇయ్యా? నా జాంకాయలు నీకే ఇత్తగాని. ఊర్ని అక్క, అదే తీయమున్నాయట కదా, నర్సవ్వ అన్నది తెంపిద్దు పాలేవు. తెంపించుడెందుకు? తెంపినయే ఉన్నాయి. అవునా, తేపో రాదు. అయ్యో, ఈయన్నే ఉంటావా? ఇంట్లోకి రావా? అత్త గాని ఎందుకు రాను పోసవ్వా. దా అగో, ఇదేంది మల్లయ్య బాపు పూసక్కలు ఇంట్లో వచ్చే? ఏం చేస్తారో చూద్దాం. ఏమి పోసవ్వా, తేపో. అయ్యో, తెత్తగని కూసోలేవు మల్లయ్య. ఎప్పుడు ఎగిరితం మీద నాతోటి మాట్లాడవు. మీ మళ్ళా ఉంటే చూస్తే తిడుతుందని. కూసో బల్ల మీద. ఏమైంది పోసవ్వా, కూసోబెడితివి? అయ్యో, కూసోలేవు మల్లయ్య. ఇంటికి పోయి ఏం చేస్తావు? ఊకే మీ మల్లవతోటి ఉరుకుంటానే ఉంటావు. ఇక ఏం చేయాలి, దాంతో ఉర్ర వరకే నాకు ఊపిసలేస్తుంది. సరే గాని అన్నం తిన్నావా? తిన్నా, ఇక నిన్నటిదే పప్పు ఉంటే వేసుకొని తిన్నా. అయ్యో అవునా, మా ఇంటికి అత్తే నేను ఎండు చేపల కూర వండినా పెట్టకపోదునా నీకు? ఇంటావా? వేసుకురావల్లా? ఇప్పుడే తినచ్చిన పోసవ్వా, ఇక ఇప్పుడు ఏం పట్టది కడుపులా. ఇక జాంకాయలు ఇత్తవేమో అని ఇటు వచ్చిన. ఇత్తతి మల్లయ్య, రోజు జెర్సే పచ్చి గిట్ల కూర్చొని మాట్లాడితే ఏమైతుంది? అరే వీళ్ళేంది గిట్ల మాట్లాడుకుంటారు? ఇక నాకు నడవ సాతన కాదు పోసవ్వా, ఇంట్లోనే కూసుంటా. ఇక సప్పుడేక తింటా పంట, జెర్సేపు అట్లా బయట కూసుంటా గంతే. గదే ఎప్పుడన్నా నా దగ్గరకు అత్తే మంచిగా నీకు కూర అండి పెట్టనా? బుక్కడి బువ్వ నా ఒక్కదాని మందమే వండుకుంటానాయే. ఇక కూర ఎక్క తక్కనే వండుతా. ఎప్పుడన్నా రా తిందు ఇన్నే. అవునా, ఈ అత్తది మా మల్లికి తెలిస్తే నన్ను తిట్టి చంపుతుంది. ఇక ఆమె తిడుతుంది, నువ్వు పడతావు. భలే పడుతున్నావు పో ఆమె తిడితే. అక్క ఇలా కథ ఎట్లా ఉన్నది కదా. ఇక తప్పుతుందా పోసవ్వా? తేపో పోసవ్వా, ఇక పోతా. మళ్ళా తిడుతుంది ఎటు వేండో అని. ఒక 2 తేపో. ఏంటి 2? నా దగ్గర ఉన్నాయి ఇత్త కదా, నువ్వెందుకు అదైతున్నావు? మల్లయ్య తీసుకొత్తా ఇత్తా. నీకియనా?
ఏంటి ఇచ్చేటి పోడదాను. తిన్నావా నువ్వు మరి? తిన్న మల్లయ్య. ఇక ఏం చేయాలి, వండుకొని తినకపోతే ఏం చేస్తా ఒక్కదాని పానానికి. మరి తప్పది, వండుకొని తినాలి. ఓగల గురించి ఉపవాసం ఉంటామా ఏంది? అవునవును గాని ఎత్త కూసో మల్లయ్య. తీసుకురా పో, ఉంటా ఉంటా. చూసుకున్నా నన్ను చూస్తే ఇజ్జత్ పోతుంది, నేను ఎడికెళ్ళి పోవాలిగా. పాపం ఎంత మంచిది, ఎంత మంచిగా మాట్లాడుతాంది. మా మళ్ళీ తీట కన్నలు పెట్టుకుంటది ఈమె తోటి. ఇగో మల్లయ్య, నీకోసం పెద్ద దెంపుకత్తానా. అయ్యో, ఇంకోటి తెంపుకరాపోయిన బాబా, మా మల్లవ్వ కోటి ఇద్దును. ఈ మల్లవ్వకి చెప్పకు, మళ్ళా వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు, ఆ పోసవ్వని ఎందుకు అడిగినావు అని తిడుతుంది. అవునవును, కరెక్టే. రోజురా, రోజు ఇస్తా నీకు జాంకాయలు. అవునా, ఇత్తవా? అత్తది. అబ్బ తీయ ఉంది కదా. అవునా, కమ్మ ఉన్నదా? నేను ఇచ్చినాక ఇక తీయగుండదా? సరే పోసవ్వా, ఇక పోతన్నా. సరే, రేపు పొద్దుగాలనే రా, జరసేపు కూర్చొని ఆ జాంకాయ తిని ఓదువు. అత్తది. ఈ పోసవేంది విచిత్రంగా మాట్లాడుతుంది. దానికి ఒక్కదానికి పిసలెత్తంది కావచ్చు. మొగుడు ఉంటే మొగునితోటి రేది. ఆమె అల్లికి తెలిస్తే నా షెండి వాళ్ళకి కొడుతుంది. తిన్నావా మల్లక్క? తిన్ననే, నువ్వు తిన్నవాయే? తిన్నావని మల్లయ్య బాబు వేలు. ఏమో నీకు ఇంతసేపు అవుతుంది, ఎటు పోయి మునిగిండో ఇంకా అత్తలేడు. అవునా, నాకు అప్పుడు కనిపించిండు, గారు పోసక్కోళ్ళ ఇంటికి వెళ్ళి పోయినట్టు అనిపించింది. ఓ అన్మిద మన్ను పోతే గటెందుకు పోయి పాడైండే? ఏమో అటు పోయినట్టు అనిపించింది, మరి వాళ్ళ ఇంటికో ఎవరింటికో నాకు తెలియదు కానీ వస్తాను కదా. ఏడబోయి మునిగినావు? నేనేనెటు పోతనే, కాడ కూసున్నా. గా పోసవ్వోళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పోయినావు? ఎవరన్నలే నీ తోటికి. నేనే అన్ననే, మరి అటు పోయినట్టు అనిపించింది, ఎవరింటికి పోయినావని. ఇక అటు పోయినా పోంగ జాంకాయలు బాగున్నాయి చెట్టుకు. ఒకటి దింపి పోసవా అంటే దింపి ఇచ్చింది. తిన్నా, చెట్టు కింద కూర్చొని వస్తానా. ఓ ఇక ఎవ్వలకు లేవు జాంకాయలు అని దానింటికి పోయినావా నువ్వు? మరి దాంతో ఏం చేస్తానవో ఏం కథనో. ఓ మళ్ళీ తలకాయ వరకు కొడతా. ఏం చెప్తున్నావు అంటే ఏమన్నట్టే. భలే ఉన్నారు. మరి ఏమిటికి దానింటికి పోయినావు? అదో కొజ్జాడిది, అది ఒక్క జాంకాయ ఇస్తే 10 జాంకాయలు ఇచ్చినా అని చెప్పుతుంది. అవసరమా దాని జాంకాయ పాడగాను? నిన్న నరసవ ఇట్లా పోయి తెంపుకొచ్చుకున్నారే, అందుకే నేను పోయినా. తీయ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని. సరైతే ఇంకోసారికి ఇట్లా పోయావు. అయ్యో పాప, మామ ఎంత మంచిదే. అడగంగానే ఇచ్చింది, నువ్వేమో దాన్ని ఓర్మనే ఓర్వవు. మొదలైతాను కానీ అవు నీకు అందరు మంచోళ్ళే, నేను తప్ప. ఏమైంది మామయ్య? నన్ను రమ్మన్నారు, నేను పోతా అని అంటేనేమో ఓనిత్తలేరు. అసలు ఏమైంది చెప్పుర్రి. ఏం లేదు, నీతోటి పెద్ద పనున్నది. అబ్బో, గీళ్ళుకి ఇక్కడే ముచ్చట పెడుతుర్రు. ఇందాం సాటుగా. చెప్పు మామయ్య, ఏంటది? ఏం లేదు నవీన్, జున్ను ఇక్కడ ఒక కులంగానోన్ని ప్రేమించింది. అయితే వాన్నే వేసుకుంటా అని పట్టుబట్టింది. కొన్ని కారణాల వల్ల మా డాడీ కూడా ఒప్పుకున్నాడు పెళ్ళి చేస్తా అని. అవునా? కానీ మాకు నిజంగా చెప్పాలంటే ఇష్టం లేదు. అబ్బో, ఇల్లేదో పెద్ద ప్లానింగ్ ఎత్తారు. నాకేమో నీకిచ్చి వెయ్యాలనుంది నవీన్. నాకు కూడా జున్నంటే ఇష్టమే మామయ్య. అయితే నువ్వు జున్నుకు దగ్గర కావాలి, వాణ్ణి దూరం చెయ్యాలి. వామ్మో, ఇంత పెద్ద ప్లాన్ వేసిర్రిల్లు. అది ఎట్లా మామయ్య? ఆమెకు అయినంటనే ఇష్టమేమో. అవును ఇష్టమే, కానీ ఎంతసేపు దాని మనసు మార్చుడు. అంటే ఏం చేసుడు మామయ్య? నేను మా ఫ్రెండ్ని అడిగినా, అదేదో మందు ఉంటుందట. అది తినే అన్నంలా కలిపిస్తే మనసు అనేది మారిపోతుందట. అందుకే ఆమె మనసు మారి నీ మీదికి మళ్ళేటట్టు ఆ మందు తీసుకొస్తాం. ఎల్లుండి తీసుకొస్తా అన్నాడైనే. వామ్మో వామ్మో వామ్మో, ఎంత పెద్ద కుట్రేసిర్రు. అవునా మామయ్య? అట్లా చేస్తే మారుతుందా? మారుతుంది నవీన్. ఆమె మారినాక ఆమెతోటి నువ్వు ప్రేమగా ఉండాలి అంతే. వీన్ని మర్చిపోయేటట్టు మనం చెయ్యాలి. సరే సరే. అందుకే నిన్ను రమ్మన్నాం నవీన్. నువ్వు ఇక్కడనే ఉండాలి కొన్ని రోజుల దాకా. మీ అమ్మకు కూడా చెప్పినా సరే ఉంచుకోర్రి అన్నయ్య అని అన్నది. సరే సరే మామయ్య, మీరు ఎట్లా చెప్తే అట్లనే. వాడు ఎల్లుండి తీసుకొస్తా అన్నాడు. ఎల్లుండి తీసుకొచ్చినాక జున్నుకు అన్నంలో కలిపిద్దాం. ఏం కాదు కదా మరి? ఏం కాదు, ఆమె మనసు అనేది మారిపోతుంది అంతే. వామ్మో, ఇది ఇంత పెద్ద కుట్రేసిర్రా. ఇది జున్నుకు శ్రీనుకు చెప్పాలే. ఏంది ఇది? పాపం వాళ్ళు ఎప్పటి నుండో లవ్ చేసుకుంటుర్రు. వాళ్ళను విడగొట్టాలని వీళ్ళు చూస్తుర్రు. అట్లా కానియద్దు.
నేను ఎట్లన్నీ చేసి వాళ్ళిద్దరితోటి మాట్లాడాలి. సో చూసిరు కదా దోస్తులు మన వీడియో. అయితే ఈ విషయం బంటి శ్రీనుకు జున్నుకు చెప్పుతాడా, చెప్పినాక వాళ్ళు నమ్ముతారా, నెక్స్ట్ ఏం చేస్తారనేది తర్వాతటి వీడియోలో వస్తది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ దోస్తులు మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి మాత్రం అస్సలు మర్చిపోకురి. మీరు లైక్ చేస్తే మాకు కూడా ఇంకా మంచి అనిపించి మరెన్నో వీడియోస్